హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము 8th క్లాస్ హిందీ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్కి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి మెహమాన్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి శ్యామ్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి प्राणियों के. फोर्थ क्वेश्चन ऑप्शन ए वाक्यवन. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్సీ శబ్ద్ కా సహీ అర్థ. ఆల్సీ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుస్త్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ హమ్. సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ సి ప్రకాష్. ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ డి వ్యక్తివాచక్ సంజ్ఞ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ ఏ. 10th క్వశ్చన్కి కూడా ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు 11th క్వశ్చన్ భారత్ పాఠశాల జాతా హై और डैश खूब पढ़ता है. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవ్వచ్చు అంటే ఆప్షన్ బి వహ్. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ఒక పిక్చర్ ఇచ్చారు, దాని బేస్డ్గా 12, 13, 14, 15 క్వశ్చన్స్ అంటే 12 నుంచి 15 వరకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే ఆప్షన్ ఏ మహిళాయే. 13th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి మీఠా. 14th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి పత్తే. 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వజన్ బడ్నా. నెక్స్ట్ ఇక్కడ వరకు బిట్స్ అయిపోయాయి, ఆ తర్వాత క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అందరు క్లియర్గా చెక్ చేసుకోండి.